విశాఖలో ఏసీబీ అధికారులు దాడి కలకలం సృష్టించింది. లంచం డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆకస్మిక దాడులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ కార్యాలయం అధికారులందరినీ హడలెత్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ గగన. విశాఖలో ఏసీబీ దాడులో అధికారులు అయితే గుబులు రేపిందని చెప్పొచ్చు. వెస్ట్ జోన్ లో ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి పెందుర్తి ప్రాంతానికి చెందిన ప్రసన్న కుమార్ మేనత్కు సంబంధించి ఇటీవలే పెన్షన్ సంబంధించిన పలు సర్టిఫికెట్ సంబంధించి ఆయన చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పెన్షన్ మంజూరు చేయాలంటే దానికి సంబంధించిన ఆ సర్టిఫికెట్స్ అవి ఏదైతే మీకు దానికి సంబంధించిన పెన్షన్ అప్లై చేయడంలో సర్టిఫికెట్లు కావాలో అవన్నీ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ అంటే మంజూరు చేయాలంటే 30,000 రూపాయలు ఆయన లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చాలా పేద పరిస్థితుల్లో డబ్బులు లేవని చెప్పినప్పుడు కూడా ఎవరైతే ఈ ట్యాక్స్ కలెక్టర్ శ్రీను ఉన్నాడో ఆయన వినలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కంటిన్యూగా సర్టిఫికేట్ కోసం గత 2 వారాల నుంచి తిరుగుతున్నప్పుడు కూడా అతను మాత్రం లంచం ఇస్తేనే పని జరుగుద్ది, లేని పక్షంలో ఆ పని జరిగే ప్రసక్తే లేదంటూ కూడా రోజు ఆయన ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ అయితే కొంచెం నిరుత్సాహపడి ఇట్లాంటి వారిని విడిచిపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులను అయితే చంపడం జరిగింది. ఏసీబీ డిఎస్పీ నేతృత్వంలో ఒక నిఘా టీం ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్ గా ఆయన 30,000 లంచం ఇస్తుండగా ఈ ట్యాక్స్ కలెక్టర్ శ్రీను అయితే పట్టుకోవడం జరిగింది. ఆ డిఎస్పీ చెప్తున్న అంశంగా మనం చూసినట్లయితే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అవినీతికి ఎక్కడ జరిగినా కూడా విడిచిపెట్టేది లేదు. అది ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా కూడా ఏసీబీ సిద్ధంగా ఉంది. అయితే ఇట్లాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఇటువంటి సమాచారం ఉన్నాయి డైరెక్ట్ గా ఏసీపీ ఇచ్చిన నంబర్ని సంప్రదించవచ్చు, లేదా ఏసీపీ అధికారులు సంప్రదించవచ్చు అని కూడా ఏసీపీ డిఎస్పీ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ విధంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా ఉద్యోగస్తులు అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ప్రభుత్వం అధికారులు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంచి పరిపాలన అందిస్తుంది, ప్రజలకి చేరువుగా మంచి ప్రభుత్వం మన్నలు పొందుతుంది. ఈ తరుణంలో ఇట్లాంటి ఉద్యోగస్తుల వల్ల ఇట్లాంటి ఈ విధంగా చేయడం వల్ల కూడా కొంచెం చెడ్డపోరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వారిని ఉపేక్షించదు లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి ఎవరైనా కూడా ఇమీడియట్లీ పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది చెప్పి కూడా టీఎస్పీ చెప్పడం మనకు. Yes, right, Durga Prasad. Thank you for the update. Thank you. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడలో పర్యటించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రామారావుపేటలోని గోదావరి కళాక్షేత్రంలో జరిగే మన ఊరు మాట మంతిలో పవన్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకొని ఉన్నారు. అటు తర్వాత ఏదైతే రాజా ట్యాంక్ పార్క్ లో ఉన్నటువంటి గోదావరి కళాక్షేత్రంలో మన ఊరు మాట మంచి కార్యక్రమాన్ని స్వయంగా ఆయనే పాల్గొని ప్రజల నుంచి వినతుల స్వీకరణ అయితే చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం, నా వెనక వైపే ఉన్నటువంటి గోదావరి కళాక్షేత్రంలో ఇప్పటికే పోలీసు బందోబస్తు నడుమ పూర్తిగా కూడా సమస్యల పరిష్కారానికి సంబంధించి వినతులు ఇచ్చేందుకు ప్రజలందరూ కూడా ఏదైతే రాజమండ్రి కాకినాడకి సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోరుతూ కూడా వినతులు ఇప్పటికే రెడీ చేసుకుని పవన్ కళ్యాణ్ తో స్వయంగా మాట్లాడి ఏదైతే పవన్ కళ్యాణ్ సమస్యలని ప్రజలతో చెప్పినట్టుగా విని పూర్తిగా కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా వింటూ ప్రశాంతంగా ఎటువంటి ప్రసంగాలు ఆరంభాలకి
తావు లేకుండా పూర్తిగా కూడా ప్రజలతో మమేకం అవడానికే ప్రస్తుతం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడానికి కాకినాడలో ప్రారంభమవుతుంది. ఏదైతే 5 గంటల ప్రాంతానికి షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రాం ప్రారంభం కావాల్సింది, ఒక 10 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. తర్వాత కార్యక్రమం రాత్రి 8:30 వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పూర్తిగా కూడా తగ్గించాలి. అలాగే సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయన్న అంశాలతో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజలతోనే మమేకం అవుతూ ఈ కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగింది. గతంలో ప్రజావాణి కార్యక్రమం ఏదైతే నిర్వహించారో అది అత్యద్భుతంగా మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ మన ఊరు మాట మంత్రి కార్యక్రమం అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ప్రస్తుతం ఆయనతో పాటు హాజరవబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూడా, ఉన్నతాధికారులు రావడం, ఆ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఒకవైపు వినతుల స్వీకరణ తీసుకోవడం, ముఖ్యంగా ఒక్కొక్కరుగా ఆయన వద్దకు వచ్చి తమ సమస్యను పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, లేదంటే వాళ్ళ కోరికలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ అవసరాల రీత్యా ప్రజలు ఏవైతే సమస్యలు అని భావిస్తున్నారో వాటన్నిటిని కూడా స్వయంగా ఆయన మాట్లాడతారు. ప్రజలతో మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు భారీ బందోబస్తు కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తొలిసారి ప్రజావాణి కార్యక్రమం తర్వాత స్టేట్ లో మొదలు పెట్టేటటువంటి ఈ కార్యక్రమం మన ఊరు మాట మంత్రి కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించడం జిల్లా వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మంది వినతి పత్రాలు తీసుకున్నప్పుడే ఈ సభా ప్రాంగణానికి ఏదైతే గోదావరి కళాక్షేత్రానికి రావడం అయితే జరిగింది. స్వయంగా అంటే 3:30 గంటల పాటు ఈ కార్యక్రమం అయితే నిర్విరామంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే వినతులు స్వీకరిస్తారు, ఆయనతో ప్రజలతో మమేకం అవుతారు. ఆయనే పూర్తిగా కూడా ఏదైతే ప్రజల సమస్య స్పాట్ లోనే అధికారులతో మాట్లాడే సమస్యకు సంబంధించి ఆ శాఖకు సంబంధించి అధికారిని స్వయంగా పిలిచి ఆ స్పాట్ లోనే పరిష్కారం చేసే దిశగా కూడా కార్యాచరణ ప్రణాళిక కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఒకవైపు కలెక్టర్, జిల్లా ఎస్పీ నేతృత్వంలో ప్రస్తుతం భారీ భద్రతా బలగాల నడుమ ఈ కళాక్షేత్రం చుట్టూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం స్థానికంగా పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్కి వెళ్తారు. తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం 3:30 గంటల పాటు నిర్విరంగా సాగే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈ మన ఊరు మాట మంత్రి కార్యక్రమం అయితే జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే అంటే రాజమండ్రి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో కాకినాడ చేరుకోబోతున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కూడా ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించడం, పారదర్శకంగా పాలన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పడబోతుంది. దైవ సన్నిధిలో సమసమాజ స్థాపన లక్ష్యంగా అక్కడ ఏళ్లుగా కొనసాగుతున్న కుల సంఘాల సత్రాల ఆధిపత్యానికి శాశ్వతంగా తెరదించేందుకు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సిద్ధమైంది. టీటీడీ తరహాలోనే ఇక్కడ కూడా కుల మతాలకు అతీతంగా సామాన్య భక్తులందరికీ సమాన వసతి కల్పించేలా కొత్త విధి విధానాలు రూపొందిస్తున్నారు. రేపు జరగనున్న ట్రస్ట్ బోర్డు సమావేశంలో సత్రాల పేర్లు మార్పుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సత్రాలకు ఉన్న కులాల పేర్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో దైవ నామాలు, పురాణ నామాలను పెట్టాలని బోర్డు ప్రతిపాదించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మురళి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గానా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి క్షేత్రం ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం తరహా అభివృద్ధి చెందబోతుంది. ఏదైతే ఆలయానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా వసతి సౌకర్యాలు కల్పించేందుకు కూడా బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వారికి ఏ రకంగా అయితే వసతి కల్పిస్తారో ఆ రకంగా శ్రీశైలం క్షేత్రంలో కూడా అందరికీ ఆలయానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా వసతి కల్పించేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆలయంలో ఉన్నటువంటి ఈ సత్రాలు, కుల సత్రాలకు సంబంధించినటువంటి వాటిలో కీలక మార్పులు తీసుకురాబోతుంది. దాదాపు శ్రీశైలం క్షేత్రంలో ఉన్నటువంటి 60కి పైగా ఈ కుల సత్రాల పేర్లను కూడా మార్చి స్వామి అమ్మవార్ల నామాలతో ఈ సత్రాలను నిర్వహించనున్నారు. ఆలయ పరిధిలోనే ఈ సత్రాలన్నీ కూడా ఉండనున్నాయి. అయితే ఇప్పటికే ఆలయంలో దాదాపు శ్రీశైలం క్షేత్రంలో దాదాపు
60 పైగా కుల సత్రాలు, అదేవిధంగా 50కి పైగా కాటేజీలు ఉన్నాయి. ఈ కాటేజీల్లో దాదాపు 20,000 మందికి పైగా కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎజెండా రేపటి రోజున జరగబోయే ఈ ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో కూడా పెట్టబోతున్నారు. ఇకపై శ్రీశైలం క్షేత్రంలో కులాలకు వర్గాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా ఆలయంలో అందరూ కూడా సమానమే అన్నట్లు రీతిలో ఆలయాన్ని కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా అభివృద్ధి చెందబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆలయానికి దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రత్యేకించి పర్వదినాలు ఏవైతే ఉంటాయో శివరాత్రి, సంక్రాంతి ఇలా పండుగ రోజుల్లో కూడా ఆలయానికి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు సరైన సౌకర్యాలు లేక అక్కడే వీధుల్లో, రోడ్లపై, పార్కుల్లో బస చేసేటటువంటి పరిస్థితులు ఉంది. ఇకపై వాటన్నిటికీ స్వస్తి పలికి ఏదైతే సత్రాలు ఉంటాయో కులాలకు చెందినటువంటి కుల సంఘాలకు చెందినటువంటి సత్రాలు అన్నిట్లో కూడా సరి సమానంగా అందరికీ కూడా వసతి కల్పించే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులతో కూడా చర్చించి రేపటి రోజున జరగబోయే ఈ ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో దీన్ని ఒక కీలక ఎజెండాగా పెట్టబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా క్యూ కాంప్లెక్స్ లతో పాటు టాయిలెట్లు, అదేవిధంగా అన్నప్రసాదానికి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, క్యూ కాంప్లెక్స్ లలో ఎలాంటి గందరగోళ వాతావరణం నెలకొలకుండా పూర్తిగా అందరూ స్వేచ్ఛగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా రేపు జరగబోయే మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరోవైపు అటు శ్రీశైలానికి దూరణాల నుంచి శ్రీశైలానికి వచ్చేటటువంటి వాహనదారులకు అడవి మార్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 లైన్ నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గగనం. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. చిన్న అంశాలను కారణంగా చూపుతూ తమ కడుపు మీద కొడుతున్నారని తిరుమల టాక్సీ డ్రైవర్స్, ముఖ్యంగా యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న తప్పుల్ని సాకుగా తీసుకొని తమ వాహనాలను తిరుమలకు అనుమతించడం లేదని వాపోతున్నారు. సమస్యలను నువ్వే పరిష్కరించాలి గోవిందా అంటూ నిరసన చేపట్టారు. సుమారు 40 ఏళ్లకు పైగా తిరుమల మధ్య భక్తులకు రవాణా చేస్తూ తమ జీవనోపాధి సాగిస్తున్నామని, అయితే కొందరి అధికారులు అత్యుత్సాహ చర్యల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టాక్సీ డ్రైవర్లు మరియు యజమానులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఆ తిరుపతి స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గగన. ఏదైతే కూడా దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడినట్టుగా చందంగా కూడా తిరుమల టాక్సీ డ్రైవర్ల పరిస్థితి అయితే కూడా నెలకొందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా గత ఏడాదికి పైగా కూడా ఇటు తిరుమల మధ్య నిత్యం తమ జీవనాధారంగా చేసుకుంటూ ట్యాక్సీ విధానాన్ని కూడా అమలు చేస్తూ ఇటు వచ్చేటువంటి భక్తుల్ని ఇటు తిరుమల మధ్యలో కూడా చేరవేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఏదైతే కూడా చిన్న పొరపాటుని కూడా తీసుకొని ఇటు అధికారులు తమ పైన పెత్తనం చెలాయిస్తూ 3 నెలల పాటు నాటా లోడు పెడుతూ కూడా తమల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా తిరుమల టాక్సీ ఓనర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే నిత్యం కూడా సుమారు రోజుకు 8,000 నుంచి 10,000 వాహనాలు కూడా ఇటు తిరుమలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో సంబంధించి 60% పైగా కూడా భక్తులు ఇటు ప్రైవేటు ట్యాక్సీలను కూడా ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంబంధించి వాళ్ళు ఒక భక్తుడు కూడా ఒక వాహనంలో ఎక్కువైనా, అదేవిధంగా ఎక్కడైనా నో పార్కింగ్ జోన్ లో పోయినా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అపరాధ రుసుములు లాంటివి ఏది కూడా విధించకుండా వెంటనే వాటిని నాటాలోడు పేరుతో కూడా నాటాలోడు పేరుతో వాహనాల్ని తిరుమలకు అనుమతించకుండా తమల్ని వేధిస్తున్నారని చెప్పి కూడా ఇటు ట్యాక్సీ యూనియన్ డ్రైవర్లు అయితే కూడా ఆవేదన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సంబంధించి తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందర కూడా వీళ్ళు నిరసనకు అయితే కూడా దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా వాళ్ళు ఒకటే, పాలకులు తమ పక్షాన ఉండి ఏదైతే కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామన్నప్పటికీ కూడా కొండపైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి
మిగిలిన అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా తమ పైన టార్గెట్ చేసుకొని కూడా తమ వాహనాల్ని నాటాలోడు పెడుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా తిరుమలలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పనిని కూడా ఇతర డిపార్ట్మెంట్లు చూస్తుందని చెప్పి కూడా మరో ప్రక్కన వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు ఏదైతే నాటాలోడు పెడతారో ఈ నాటాలోడు వెహికల్ ని కూడా సంబంధించి కనెక్ట్ టు ఈవో సిసి అని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు. సిసి లాంటి వ్యక్తుల్ని మేము వెళ్ళి కలిసేదానికి అవకాశం ఉందా, అలాంటి వ్యక్తుల్ని కలిసే అవకాశం మాకు కల్పిస్తారా అని చెప్పి కూడా ఇటు టాక్సీ డ్రైవర్లు అయితే కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు సుమారు 1100 వాహనాల్ని ఇక్కడ నాటాలోడు పెట్టారని చెప్పి కూడా ఇటు టాక్సీ డ్రైవర్లు అయితే కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకుల దృష్టికి తీసుకెళ్లాము. పాలకులు అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ వీళ్ళు చెప్పినప్పుడు అధికారులు మాత్రం సరే అని చెప్పి తర్వాత కూడా వాళ్ళ పైన ఇటు చర్యలు అయితే కూడా తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆవేదన అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇటు అధికారులు కూడా తమ ధోరణిని మార్చుకోవాలా, లేని పక్షంలో ఇటు తిరుపతి అలిపిరి ప్రాంతంలో కూడా బైఠాయించి పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి కూడా ఇటైతే వాహనదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. జగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.